మల్లన్న చేతిలోన సులభున్నది మల్లన్న చేతిలోన సులభున్నది సూలంలో మల్లన్న మాయలున్నాయి సూలంలో మల్లన్న మాయలున్నాయి. అరే మలేషియా నన్ను విలుండే తొందరగా పిలుస్తుంది ఆగండి. అదే మళ్ళీ ఏం చేస్తున్నావు ఇంట్లో తొందరగా గుదికి పోసేద్దాం. సంతన్న నీకెందుకు నువ్వు ఎట్లా ఒక పది లేవుగా ఎప్పుడు పోతే ఎందుకు నీకు గుడికి నేను లేకపోతే ఏంది మల్లేష్ గారు ఉంది కదా మన పనులు నేను తింటా. ఏందన్నా నువ్వు మలేషియా నేర్చుకునే వాళ్ళు నువ్వు తింటావా? ఛీ ఒక పది తినడంట కానీ మలేషియా పండ్లు తింటాడంట. ఛీ ఈ పంచలు అనిపెట్టిరు కానీ ఈ పంచలు సెట్ చేయకపోయినా వస్తలేదు. మలేషియా పండ్లు తింటాం మీకేమైతుంది? నేను అమ్ములు పోయినసారి ఇంత పెద్ద కడుపు తిన్నాను. అమ్ములు పోయినసారి ఇంత పెద్ద కడుపు కడుపాచాడుగా. అమ్మ అమ్మ పండుగప్పుడు నన్ను ఇన్ని మాటలు అంటాయే. పోయినసారి మీరే కానీ మేము పండుకుని చూసి ఇంత తిన్నారు దునపాత లెక్క మళ్ళీ నన్ను అంటున్నారని. అరే అప్పుడు మీరు వెళ్ళి ఇలా నాకు పంచ సెట్ చేసి అసలు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. మీరైతే మంచిగా రెడీ చేసి వచ్చిర్రు. నేనేం కావాలి ఈ పంచ కింద రాలేదు. ఇది వస్తలేదు ఎవ్వరన్నా వస్తురా? అది ఇట్లా దుద్దుకోదు అట్లా దుద్దుకొని ముళ్ళని కట్టుకోదు అయిపోతుంది. అరే లడ్డు మేము 2 క్లిప్పులు ఇస్తాం రా. ఈడొక క్లిప్ పెట్టుకో. అరే లడ్డు పంచకరణ క్లిప్ పెట్టుకున్నా పంచ కట్టుకొని కూడా వస్తలేదా? నేను పంచా జీవితంలో ఒకసారి కట్టుకుంటా. ఇటు పడితే దూసిపోతుంది. అరే లడ్డు ఇంతకి లోపల చెట్టు వేసుకున్నావా లేదా? మళ్ళీ గుడికాడ ఇజ్జత్ పోతుంది. చెడ్డ వేసుకోకుంటారా ఎవరన్నా? నేను చెడ్డ వేసుకున్నా. మీరు అనుడు సరిగానే ఉంది అడు ఎప్పుడు సరిగానే ఉంది. నాడు ఫస్ట్ గుడి కాడికి అయితే పోయిద్దాం. అదే మళ్ళీ రారా బాబు ఇంతసేపు పోదాం. ఏ జానవి క్లిప్పులు తెస్తాను నా చేతిలో పట్టుకొని కూర్చున్నావు. నాకు ఇవ్వచ్చు కదా. అరే సారీ రా లడ్డు తీసుకో. పెట్టచ్చు కదా మీరు. నడు నడు టైం అయిపోయింది. మనం ఈ గుడికాడ ఒక్కపోతే ఇచ్చేసేవాలి. మీరు ఎవ్వరు లేరు కదా ఒక్కపోదు. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సోమవారం వచ్చినప్పుడు అందరు పట్టుకోరు ఒక్కపోద్దు. నడు. ఏ దర్శనం మంచిగా కదా. ఇగో ఇరవై అందరం జాగారం చేద్దాం నైట్ కరెక్ట్ 1 గంట తర్వాత ఇంటికి రండి. మంచిగా పాటలు పాడుకుంటా దేవుని పాటలు పాడుకుంటా నైట్ 2-3 గంటల వరకు మేలుకుందాం సరేనా? ఎవ్వరు వండుకోవద్దు ఈరోజు. అక్షిత కూడా భగవంతు మల్లన్న పేరున గుబురేళ్ళు మల్లన్న పేరు వినా మల్లయ్యతో ఉండు పాటల మల్లన్న బందవస్తున్న భగవంతు మల్లన్న పేరు విన కూడా 101 రూపాయి. లడ్డు నువ్వు ఎన్ని గంటల దాకా ఉంటావు? నువ్వు ఎన్ని గంటల దాకా ఉంటావు లడ్డు? నేను 4 o'clock వెళ్ళిపోతా. అరే సంతు గట్ట ఊపుకుంటూ వచ్చే బదులు కైలాసం పట్టుకొస్తే ఆడుకుంటా కూర్చుంటాం కదరా. నేను తెద్దాం అనుకున్నా పోతే నేను కానీ మర్చిపోయినా పోతే నేను. నాకు తెలుసులేదు ఎందుకు వచ్చినావు. పన్ను తిననికే వచ్చినావు. తెలుసా నాకు నువ్వు తింటున్నా అని. నాకు బియ్యొచ్చా నేను బి తింటా. అరే ఆగండి తిన్నాక నీకు ఇష్టం అని. అయ్యో మంచి సేపు దేవుని పాటలు వాడుకుందాం సరేనా? దేవుడి పాటలు ఆడడానికి గాయత్రికి దేవుడు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు దేవుడి పాటలు అన్నా అనుకుని వెళ్ళిపోతుంది. అవునవును పోయినసారి దేవునికి హెల్మెట్ గాయత్రికి దేవుడు వచ్చింది దేవుని పాటలు వాడాలని. ఫస్ట్ పండ్లు తిందాం రా ఏదైనా ఆదుకుందాం. అరే జాను వాళ్ళు పండ్లు తింటారంటే కొన్ని పండ్లు దాపెట్టి వాళ్ళు వండుకున్నాక. అరే పండ్లు తిందాం అని ఒక 10 నిమిషాలు దేవుని పాటలు పాడాలి. రెడీ 1 2 3 నేను పాట పాడితే మీరు కోరస్ సరేనా? కొబ్బరికాయలు
ఉన్నాడు ఉత్తరాన్ని పూస్తున్నది కానీ మా వాళ్ళు మంచోళ్ళు కాదు అయ్యా ఉత్తరాన్ని పూస్తున్నది కానీ మా వాళ్ళు మంచోళ్ళు కాదు ఓం నమః శివాయ హర శంకర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ సరే ఇప్పుడు ఒక పండు ఉంది ఒక పండు కోసుకొని తిన్నాక చేసేపు మాట్లాడుకొని కొంచెంసేపు అయినాక ఇద్దరు అవుదాం సరేనా అబ్బా ఎట్లా పండు అన్న పండు తిన్నాను ఎంత ఎర్రగా ఉండు ఆ సగం పండు మనమే తినాలి మళ్ళీ సగం పని ఏంటి ఏమవుతుంది అన్నకి సన్ననే తింటాడు మొత్తము అన్న మనిషికి పచ్చడి వల్ల ఎవరికి ఎక్కువ తక్కువ కావద్దు చి మీరంతా పండు తిననికే వచ్చిరే ఒక్కరికి గిడ భక్తి లేదు చి అబ్బా నువ్వు పెద్ద పచ్చడాలు అని మాకు చెప్తున్నావు వదిలి పెట్టుకోకూరి కొంచెం అరే ఏందన్నా నువ్వు రెండు పచ్చలు ఒకదాంటే నాకు ఒక పచ్చ కావాలి అన్న ఒక పచ్చి ఏది నేను చిన్న రెండు పచ్చలు చేసినావా అయితే తిను ఫస్ట్ టైం తీస్తా కానీ తిను లడ్డు తీసుకోరా చదివానికి ఇది అంత తీసుకోరా పెద్ద పీసి నాకు ఎవరికి ఇస్తున్నా చిన్న పిల్లలకి ఇచ్చినా పెద్ద పీస్ తీసుకో అన్న పెద్ద పీస్ కావాలంత ఆయనకి అంతన్న అందరికి రావద్దా అన్న అది ఉన్నదే ఒక పండు నీకు ఒక్కడికి కావాలంటే ఎట్లా మాషా ఇంకోటి ఇంకోటి మళ్ళీ ఇంకోటి అయిపోయింది నువ్వు పచ్చగిరి తీసుకో చాలది నువ్వు పచ్చదుగు అది మంది అయిపోయింది జల్లి జల్లి ఇందా పచ్చదుగు అరే ఇప్పుడు తింటే అందరు అడుగుతారే వాళ్ళు పండుకున్నాక తిందాం భగవంతు మల్లన్న పేరు విన కొమరేళ్ళు మల్లన్న ఇచ్చిన వాళ్ళందరూ చల్ల ఉండని కోడి పడి ఎత్తని ఆ గంగ కాడికి వచ్చి దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య మల్లికారం స్వామి ఆ దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య మల్లికారం స్వామి దేవదేవుడు మల్లన్న గంగ కాడి ఏడు వచ్చి గంగ కాడ రొమ్మల పట్టం కొట్టి ముప్పముళ్ళ ముగ్గులేసి నక్కాకు నల్ల ఊదులు గజ్జల పండ్లు పోగులు ఉడకంగా ఒడివాళ్ళు ఒళ్ళ బియ్యం గట్టంత గట్టకుండా మెట్టన్న మేడు ముద్ద తెచ్చి ఆ గంగని మేలు కొలుపుతారని గంగ కాడ అయితే మేలు కొలుపుతున్నారమ్మా అయ్యా గంగ ఉట్టినప్పుడా గంగ ఉట్టినప్పుడు అందరు అనుకుంటారే వాళ్ళక్క మనం కూడా యాక్టింగ్ చేద్దాం వాళ్ళు అనుకున్నాక పండ్లు తిందాం మరవాణి సారి అందు గంగ సాయమన్నదా జంబవు నీలంది అందు గంగ సాయమన్నదా సగల్వాణి బండి అందే గంగ సాయమన్నదా గమలవాణి లొట్టి అందు గంగ సాయమన్నదా గంగ గంగ అంటిరా అందు వాతులు గంగరా ఓం నమః శివాయ ఓం శివ 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 ఎంత పరుగుందో 10 కిలోలు లేవే పళ్ళు తింటాం పండుకురా ఇదంతా పండుకురా తప్పు తిన్నే మళ్ళీ లడ్డుగా ముందే పండ్ల మీద పడ్డాయి కండ్లన్నీ మళ్ళీ లేచి తింటాడు అదే
అయ్యో ఆయన మీద చేసినవింది. అవును గణ మీద చేసినవింది. లేచింది నాకేం తెలుసు ఆయన పక్కన ఉన్నాడే. ఆయన నేయలే నాకేం తెలుసు. గిన్నె సాబేద్దాం. సారి అందుకో మరవాణి సారి అందుకో గంగ సాయమన్నదా గంగ గంగ అంటరా అంటూ పోతే గంగరా వద్దవాణి దాతి అందుకో గంగ సాయమన్నదా గంగ గడియరు వచ్చి